ఈ దేశంలో సొంత ఉక్కు బొగ్గు గనులు లేనటువంటి ఏకైక స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అది స్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ ఎందరో ముఖ్యమంత్రులు అధికారాన్ని అధిరోహించారు, ఎన్నో పార్టీలు పరిపాలించినాయి. కానీ ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయింపజేయాలనేటటువంటి ఆలోచనే చేయకపోవటం అది తెలుగు ప్రజల యొక్క దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ఇవాళ ఆ సొంత గనులు లేకపోవటం వలనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అబ్బే ఏమీ దాన్ని ప్రైవేటైజ్ చేయరు, ఇంకా ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్తారు. కానీ నిన్నగాక మొన్న ఇటీవల పార్లమెంటు సాక్షిగా ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతా, గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100కి 100 పాళ్ళు అమ్మాలి అనేటటువంటి కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తీర్మానం ఏదైతే ఉందో ఆ నిర్ణయం కొనసాగుతూ ఉంది, దాంట్లో ఏమీ మార్పు చేయలేదు అనేటటువంటి సమాధానం అక్కడ చెప్తే, ఇంకా జనం చెవుల్లో పువ్వు పెడతారా కూటమి నాయకులారా అని చెప్పి ఈ రోజున తెలుగు ప్రజలు అడగవలసినటువంటి సందర్భం వచ్చింది. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఎంతో పోరాటం చేసి త్యాగాలు సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ దాదాపు అనేక విభాగాలు 32 విభాగాల్లో ఏకదమ్మున ఒకే పర్యాయం ప్రైవేటు సంస్థల చేత ప్రైవేటు వ్యక్తుల చేత నిర్వహణ చేయించేదానికి టెండర్లు పిలిచిన దౌర్భాగ్య పరిస్థితి జరిగితే వీళ్ళ మద్దతు మీదే కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ కూడా గట్టిగా అడిగి మన రాష్ట్రానికి సొంతానికి కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టంగా ఈనాటి ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.